హలో ఎవ్రీవన్ 2026లో మీరు ఒకవేళ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేయాలనుకున్నా లేదా కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓన్లీ థియరేటికల్గా కాకుండా రియల్ టైంలో ఏ ప్రోడక్ట్కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి బిల్డ్ చేస్తారు, డెవలప్ చేస్తారు అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఈస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. 2026లో కూడా మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ పైథాన్. వెబ్ డెవలప్మెంట్లో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్, ఈవెన్ సైబర్ సెక్యూరిటీలో కూడా పైథాన్ యూస్ చేస్తారు. పైథాన్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, అంటే మనం డైలీ యూస్ చేసే డిజిటల్ ప్రొడక్ట్స్లో పైథాన్ ఎక్కడ యూస్ చేస్తారో చూద్దాం. మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నా, మనకి కంటెంట్ రికమెండ్ చేసే అల్గారిథమ్స్ అన్నిటికీ బిహైండ్ ద సీన్స్ పైథాన్ అని చెప్పొచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్లో అండ్ అలెక్సా, సిరి లాంటి స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి పైథాన్ యూస్ చేస్తారు. ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో పైథాన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పైథాన్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్ రోల్స్ లేదా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయనేది తెలుసుకుందాం. ఏఐఎంఎల్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్, డెవాప్స్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఆటోమేషన్ ఇంజనీర్, వెబ్ డెవలప్మెంట్లో బ్యాక్ అండ్ డెవలపర్, ఇలాంటి చాలా రోల్స్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ జావా స్క్రిప్ట్. యాక్చువల్గా జావా స్క్రిప్ట్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనడం కంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. ఎందుకంటే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లా కాంప్లెక్స్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి కాకుండా వెబ్ పేజెస్లో ఫంక్షనల్ ఎలిమెంట్స్ని డిజైన్ చేయడానికి యూస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మనం యూస్ చేసే అన్ని వెబ్సైట్స్లో బటన్స్, ఫార్మ్స్, యానిమేషన్స్, స్క్రోలింగ్ ఎఫెక్ట్స్, ఇలా డైనమిక్గా ఏ ఎలిమెంట్ ఒక వెబ్సైట్లో కనిపించినా అది జావా స్క్రిప్ట్ యూస్ చేసి డిజైన్ చేస్తారు. జావా స్క్రిప్ట్కి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, మనం యూస్ చేసే వెబ్ యాప్స్ లైక్ గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇలా ఏ ఇంటరాక్టివ్ డిజిటల్ ప్రొడక్ట్కైనా జావా స్క్రిప్ట్ అనేది బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. వెబ్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే జావా స్క్రిప్ట్ మీరు నేర్చుకోవాల్సిన మ్యాండేటరీ స్కిల్. వితౌట్ జావా స్క్రిప్ట్ వెబ్ డెవలప్మెంట్ని ఇమాజిన్ కూడా చేయలేం. జావా స్క్రిప్ట్తో పాటు HTML, CSS కూడా స్ట్రాంగ్ స్కిల్ సెట్ ఉంటే వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్గా, బ్యాక్ ఎండ్ వెబ్ డెవలపర్గా, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, జావా స్క్రిప్ట్ గేమ్ డెవలపర్, అంటే కొన్ని బ్రౌజర్ బేస్డ్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ని డిజైన్ చేయడానికి కూడా జావా స్క్రిప్ట్ని యూస్ చేస్తారు. సో జావా స్క్రిప్ట్ నేర్చుకుని ఎలాంటి రోల్స్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ జావా లాంగ్వేజ్కి ఉన్న స్టెబిలిటీ అండ్ స్కేలబిలిటీ వేరే ఏ లాంగ్వేజ్కి కూడా ఉండదు. అండ్ చాలా ఇండస్ట్రీస్లో వైడ్గా యూస్ చేయడం వల్ల జావా అనేది స్టిల్ 2026లో కూడా చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్. పైథాన్తో కంపేర్ చేస్తే జావా అంత బిగినర్ ఫ్రెండ్లీ కాదు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, మొబైల్ యాప్స్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఈ అన్ని ఇండస్ట్రీస్లో జావా డెవలపర్స్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, మనం యూస్ చేసే మొబైల్ యాప్స్, బ్యాంక్ అప్లికేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్, అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే అప్లికేషన్స్, పేమెంట్ గేట్వేస్, అండ్ మనం యూస్ చేసే స్మార్ట్ అండ్ IoT డివైజెస్ లైక్ స్మార్ట్ వాచెస్, సెన్సార్, సెక్యూరిటీ కెమెరాస్, ఇలా చాలా అప్లికేషన్స్లో జావాని యూస్ చేస్తారు. జావా నేర్చుకుంటే జావా డెవలపర్, బ్యాక్ అండ్ జావా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. C++ అనేది వేరే అదర్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అండ్ అంత యూజర్ ఫ్రెండ్లీ కాదు. బట్ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రీమ్గా ఫాస్ట్గా ఉండటం వల్ల ఇప్పటికీ కూడా చాలా ఇండస్ట్రీస్లో C++ అనేది యూస్ చేస్తున్నారు. అందుకనే క్రిటికల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, గేమ్ ఇంజిన్స్, సెర్చ్ ఇంజిన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇలాంటి ఏరియాస్లో యూస్ చేస్తారు. ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మనం కంప్యూటర్స్లో యూస్ చేసే విండోస్, మ్యాక్ OS, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ C++ లాంగ్వేజ్ యూస్ చేసి బిల్డ్ చేస్తారు. క్రోమ్, ఫైర్ఫాక్స్, సఫారీ, ఇలాంటి వెబ్ బ్రౌజర్స్ డెవలప్ చేయడానికి కూడా C++ లాంగ్వేజ్ని యూస్ చేస్తారు. అండ్ గేమ్ డెవలప్మెంట్లో గేమ్ ఇంజిన్స్ లైక్ అన్రియల్ ఇంజిన్, యూనిటీ, అలాగే గేమ్ గ్రాఫిక్స్ రెండర్ అవ్వడానికి అండ్ సిమ్యులేషన్స్లో కూడా C++ని యూస్ చేస్తారు. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, మనం కార్స్ అండ్ కొన్ని మెడికల్ డివైజెస్, డిజిటల్ కెమెరా, స్మార్ట్ డివైజెస్, వీటన్నిటిలో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్నే ఫర్మ్వేర్ అంటారు. ఆ ఫర్మ్వేర్ను కూడా C++ లాంగ్వేజ్తో డెవలప్ చేస్తారు. జాబ్ రోల్స్. C++ నేర్చుకుంటే గేమ్ డెవలప్మెంట్ రిలేటెడ్ రోల్స్కి అప్లై చేయొచ్చు. ఫర్మ్వేర్ డెవలపర్గా, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ అండ్ సిస్టమ్ ఇంజనీర్, గ్రాఫిక్ ప్రోగ్రామర్, ఇలా వేరియస్ రోల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ SQL, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. SQL అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్లా కాకుండా స్పెసిఫిక్గా డేటాబేస్ మేనేజ్మెంట్కి యూజ్ చేస్తారు. సో ఇది ఒక సెపరేట్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఏ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా SQL అనేది కంపల్సరీగా నేర్చుకోవాల్సిన యూనివర్సల్ స్కిల్. సోషల్ మీడియా యాప్స్, ఈ కామర్స్, బ్యాంకింగ్ అవ్వచ్చు, దేనికైనా సరే డేటా అనేది అవసరం.
ఈ డేటా మేనేజ్మెంట్ కానీ డేటా రిట్రీవింగ్ కానీ చేయడానికి ఎస్క్యూఎల్ని యూజ్ చేస్తారు. ప్రాక్టికల్గా అప్లికేషన్స్ చూసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి షాపింగ్ వెబ్సైట్స్లో ప్రొడక్ట్స్ని, ఆర్డర్స్ని కేటగరైజ్ చేయడానికి అన్నిటిలో ఎస్క్యూఎల్ యూజ్ చేస్తారు. హెల్త్ కేర్ సిస్టమ్స్లో పేషెంట్ రికార్డ్స్, ప్రిస్క్రిప్షన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ షెడ్యూల్స్, బ్యాంకింగ్ సిస్టంలో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్, కస్టమర్ డేటా, ఇలా డేటా అవసరం ఉన్న ప్రతి చోట డేటా మేనేజ్మెంట్లో ఎస్క్యూఎల్ యూజ్ చేస్తారు. ఎస్క్యూఎల్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి? డేటా అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఇలా వేరియస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. నెక్స్ట్ కాట్లిన్. ఇప్పటివరకు డిస్కస్ చేసిన అన్ని లాంగ్వేజెస్ మోస్ట్లీ వెబ్ అప్లికేషన్స్ అండ్ సిస్టమ్ బేస్డ్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి. కాట్లిన్ లాంగ్వేజ్ మాత్రం స్పెసిఫిక్గా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి 2017లో కాట్లిన్ని అఫీషియల్గా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేశారు. కాట్లిన్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ చూసుకుంటే మనం యూజ్ చేసే ఆల్మోస్ట్ ఆల్ ఆండ్రాయిడ్ యాప్స్ అంటే గూగుల్ యాప్స్ అవ్వచ్చు, జొమాటో, పింట్రెస్ట్, ఓబర్, నెట్ఫ్లిక్స్, ఇలా సో మెనీ ఆండ్రాయిడ్ యాప్స్ని కాట్లిన్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేశారు. కాట్లిన్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి? సో కాట్లిన్ అనేది ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ కాబట్టి ఆండ్రాయిడ్ డెవలపర్గా, మొబైల్ యాప్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ప్రొడక్ట్ ఇంజనీర్ ఇలాంటి రోల్స్ అప్లై చేయొచ్చు. సో ఫైనల్గా ఈచ్ లాంగ్వేజ్కి వాటి ఓన్ అడ్వాంటేజెస్ అండ్ యూజ్ కేసెస్ ఉంటాయి. అన్నిటినీ ఒకేసారి నేర్చుకుని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ కోర్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని చూస్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. DS programmer activated. Hit subscribe.